యాటిట్యూడ్ స్టార్గా సో ఇప్పటివరకు ఒక మార్క్ అయితే క్రియేట్ చేశారు. బట్ ఈ కాయిన్ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ హీరో చంద్రహాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. సో బర్త్డే రోజున మీ ఫస్ట్ ఫ్లిప్ వీడియో అట్లాగే సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ కూడా అనౌన్స్ అవుతుంది. విషయానికి వచ్చినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నిమ్షి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రాజారత్నం గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఐ రిక్వెస్ట్ సాయి రాజేష్ గారి చేతుల మీదుగా మన మూవీ పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లిప్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ స్టోరీ ఎవరికి ఏమీ అర్థం కాదు. బట్ ఇది ఒక రియల్ బేస్డ్గా వస్తున్నటువంటి సినిమా అనమాట. సో మనందరి లైఫ్లో కాయిన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఏదో ఒక సందర్భంలో. బట్ ఈ కథ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మాత్రం డైరెక్టర్ గారే మాట్లాడారు. బట్ బిఫోర్ దట్ మనకి ఆ మ్యూజిక్ చాలా వరకు మనల్ని హంట్ చేస్తూ ఉంది. ఐ రిక్వెస్ట్ ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ నిమ్షిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటీ అండి. యాక్చువల్లీ నాకు కొంచెం స్టేజ్ ఫియర్. యాక్చువల్లీ డైరెక్టర్ నేను ఒక 4 years నుంచి ఫ్రెండ్స్ మిత్రం. యాక్చువల్లీ మా ఫస్ట్ ప్రాజెక్ట్ 2021లో చేసాం అనమాట మిత్రం కలిసి. ఒక ఆల్బమ్ సాంగ్ చేయాలి అని చెప్పి డైరెక్టర్ మేము కలిసాం. యాక్చువల్లీ మనోడి దగ్గర ఒక 40,000 ఉంది అప్పుడు. 40,000తో వీడియో ప్రొడక్షన్ అవ్వాలి, ఆడియో ప్రొడక్షన్ అవ్వాలని చెప్పినప్పుడు అప్పుడు మీ ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు ఎలా కాదు కొంచెం డిస్కషన్లో అయితే ఫస్ట్ సాంగ్ ఒక 40Kలో ఒక ఆడియో చేద్దాం, ఒక సాంగ్ చేద్దాం, వీడియోకి మళ్ళీ నేను చేస్తానురా అని చెప్పేసి మనోడు అంటే అట్లా ఒక సాంగ్ చేయడం జరిగింది. అలా కొన్ని కారణాల చేత డిలే తర్వాత వేరే సాంగ్స్ చేసాం. అవి యూట్యూబ్లో మంచి lakhs of views వచ్చినాయి. ఇంకా అలా మా జర్నీ ఒక 4 years నుంచి అలా కొనసాగుతున్నప్పుడు మళ్ళీ ఈ ఫిల్మ్ ద్వారా మళ్ళీ మీ ఇద్దరం అలా కొలబరేట్ అయ్యి చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ జయరామ్. అంతే. థ్యాంక్ యూ అండి. సో మంచిగా అంటే షివరైనా కూడా మీ వర్డ్స్ అయితే మీరు చెప్పేశారు కంప్లీట్గా. సో తప్పకుండా ఈ సినిమా తర్వాత మీరు మాట్లాడగలుగుతారు, ఎందుకంటే ఆడియన్స్ అంత లవ్ ఇస్తారు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్కడ పెద్ద సినిమా చిన్న సినిమా అని లేదు. కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది, చాలామంది కూడా పాపులర్ అవుతున్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డైరెక్టర్ జయరామ్ షార్ట్ ఫిలిమ్స్ ఇప్పటివరకు ఆల్బమ్ సాంగ్స్ చేశాడండి. చేసిన ప్రతిదీ కూడా మనందరి ప్రేమనైతే తీసుకున్నాడు. సో ఇప్పుడైతే డైరెక్టర్గా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్, ఇట్స్ లైక్ బేబీ, అందుకనే మన బేబీ డైరెక్టర్ గారు వచ్చారు విష్ చేయడానికి. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ జయరామ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీడియా అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ అన్న. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనకి 5 rupees కాయిన్, ఓల్డ్ 5 rupees కాయిన్ ఎందుకు బ్యాన్ అయిన అనేది ఈ సినిమా స్టోరీ. తర్వాత ఫ్యూచర్లో మిగతా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఫస్ట్ ఫ్లిప్ అనే కాన్సెప్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మా సినిమా సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా మా హీరో ఈరోజు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్లిప్ ఇవ్వాలని ఒక ఐడియా వచ్చింది. అందుకే చంద్రహాస్కి హ్యాపీ బర్త్డే అండ్ నా గిఫ్ట్ ఫస్ట్ ఫ్లిప్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న శ్రీకాంత్ రాజరత్నం గారికి థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే మీరే చూసారుగా ఎంత బాగా చేశాడో. ఆడికి కూడా ఫస్ట్ డెబ్యూ, నాకు కూడా ఫస్ట్ డెబ్యూ. మా ఇద్దరి జర్నీ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఇలాగే ఫ్యూచర్లో కూడా మూవీస్ ఇద్దరం కలిసి చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మా హీరో గారు మాట్లాడతారు. నాకు హోస్టింగ్ ఇచ్చి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు, నేను కూడా చెప్తాను. ఎస్. సో హీరో గారు మరొకసారి హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. సో కాంప్లిమెంట్ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా తీసుకునే హార్ట్ ఉండాలి ఫస్ట్. మీది చాలా పెద్ద మనసు అనమాట. సో యాటిట్యూడ్ స్టార్ అని వేయించుకున్నారు. ఇక్కడ కూడా వేరే హ్యాష్ ట్యాగ్ వేయించుకోరా?
ఆయన వేశారా? ఓకే సరే. సో మొత్తానికి ఏది పిలిచినా పలుకుతారు కాబట్టి, సో మన హీరో చంద్రహాస్ గారిని కాయిన్ గురించి ఏమైనా తెలియని సీక్రెట్లు ఏమైనా రివీల్ చేస్తే కొంచెం నెక్స్ట్ Q&A ఉంది కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం క్యూరియస్ ఉంటుంది. సో ఓట్ యు. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆల్వేస్ ఎంతో హార్ట్ఫుల్గా వామ్గా ఎక్కడన్నా దగ్గర చేర్చుకొని యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లవ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మై డైరెక్టర్ జయరామ్ కాయిన్ అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడంటే, మనకి ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. మన ఇండియాలో ఓల్డ్ బండగా లావుగా ఉండే 5 రూపీస్ కాయిన్స్ ఇంతకుముందు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. దే బ్యాండ్ ఇట్. ఎందుకంటే వాటిని మెల్ట్ చేసి కొన్ని క్రైమ్స్ జరిగాయి అనమాట. సో దాన్ని రియల్ లైఫ్ బేసిస్ మీదగా మనం దాని చుట్టూ ఫిక్షనల్ స్టోరీ చాలా అద్భుతంగా రాసుకొని తీస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టోరీ. అండ్ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు జయరాము. అతను తీసిన సాంగ్స్ను మూవీ లెవెల్లో తీశాడనమాట. సో అవన్నీ చూసి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అనమాట. సో ఆఫ్టర్ ఆల్ ది క్లౌట్ అండ్ పాపులారిటీ అండ్ ఎవ్రీథింగ్, నేను ఏది నెక్స్ట్ చేయాలని నేను బాగా ఎంచుకొని దగ్గర చేర్చుకున్నాను. ఒకసారి ఒక మీడియా Q&A అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఒక అన్న మాట చాలా వైరల్ అయ్యింది. అది చాలా తప్పుగా తీసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఈ రోజున క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ లేకపోతే రాజమౌళి గారితో నేను చేస్తున్నాను అని అనుకున్నారు. నేను ఆ రోజు క్లియర్గా ఏం చెప్పానంటే, కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు. ఎందుకంటే టాలెంట్ ఎప్పుడు అనేది కొత్తది వస్తూనే ఉంటుంది. ఐ సీ ద నెక్స్ట్ బిగ్ స్టార్ డైరెక్టర్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ బికమ్ దట్ అని ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడని నేను చాలా గట్టి నమ్మకం ఉంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ స్పీచ్లెస్. ఈరోజు సాయి రాజేష్ అన్న ఇక్కడికి వచ్చి కాయిన్ ఫస్ట్ క్లిప్ రిలీజ్ చేయడం, లాంచ్ చేయడం అనేది, హీస్ లైక్ ఫ్యామిలీ మెంబర్ టు మీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నా కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అలాట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. ఈ సినిమాతో చాలా నెక్స్ట్ లెవెల్ పేరు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్ నిమిషి. అండ్ ఈరోజు మా ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ రాజరత్నం గారు రాలేకపోయారు. ఆయన చాలా పనులలో బిజీగా ఉంటారు. బట్ హీఈస్ ఎ వెరీ ప్యాషనెట్ అండ్ మూవీ లవర్ ప్రొడ్యూసర్. జస్ట్ ఫోన్ కాల్ అవే, అసలు ఏమీ అడగరు. బ్లైండ్ ట్రస్ట్ ఇన్ జయరామ్ ఆయనకి. జయరామ్ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ నేను చూసి నేను షాక్ అవుతా ఉంటాను. ఇంత అయింది సార్, ఇంత అయిందంటే దేనికి ఎందుకో ఏం అడగరు, టప్పని గూగుల్ పే చేస్తారు ఎంత అయిందంటే అంత. సో అలాంటి ప్రొడ్యూసర్ ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫర్ ఎవ్రీ వన్ ట్రస్టింగ్ ఇన్ మీ, దిస్ హోల్ టీమ్. ఈ September 17th నా బర్త్డే సందర్భంగా ఏంటో ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. లక్ ఎందుకో తెలియదు కానీ మంచిగా పెద్దగా ఇలాగ ప్రెస్ అందరు వచ్చి జరుగుతుంది, అది వైరల్ అవుతూ ఉంటాయి. ఏం రాసి పెట్టుందో నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఫ్యూచర్లో. ఈ సినిమా సమ్మర్లో రాబోతుంది కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చంద్రహాస్ గారు. ఖచ్చితంగా ఈ సినిమాతో మరింత పేరు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దట్టు మీరు జయరామ్ గారి గురించి కూడా చెప్పారు. ఆయన నేమ్ వచ్చేసి జయరామ్ చిటికల, బట్ తర్వాత ఖచ్చితంగా చప్పట్లుతో వేరే హ్యాష్ట్యాగ్ వస్తుంది. చిటికల సౌండ్ పెరిగిద్ది అనిపిస్తుంది మాకు. ఓకే డన్. సో ఇప్పుడు సినిమా సో సినిమా ఇండస్ట్రీలో ఎవరు ముందుకెళ్ళాలని ఒక సపోర్ట్ ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా. అట్లా జయరామ్ గారికి వెన్నంటే ఉంటారు మన గంగాధర్ గారు. ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రతి ప్రాజెక్ట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు, విష్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఈరోజు ఈ ఈవెంట్కి కూడా వచ్చారు తనని విష్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఎస్, సో కల్ట్ డైరెక్టర్ అనే హ్యాష్ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ ఫర్ ఎవర్ ఎన్ని సినిమాలు తీసినా కూడా సాయి రాజేష్ గారికి అది చెప్తూ ఉంటాము. యాంకర్స్ కూడా బాగుంటుంది సార్ అలా చెప్పడానికి, కల్ట్ డైరెక్టర్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇంత బిజీ టైంలో కూడా వచ్చారు. బట్ ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ వర్డ్స్. మీకు బాగానే ఉంటుందండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇండస్ట్రీ కళకళలాడుతుంది లిటిల్ హార్ట్స్ వల్ల. సో మళ్ళీ అందరికీ ఒక హోప్, చిన్న సినిమాలు, కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరు ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట. ప్రతి ఆఫీస్లో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా తీయాలి. యూట్యూబ్లో ఎవరు టాలెంట్ ఉన్నారు, ఇంకా
సడన్గా లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఒక ఫ్లిప్ ఇట్లా అందరికీ మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సో మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్, స్టార్ హీరోస్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయరామ్, వెల్కమ్, గుడ్ లక్. అండ్ నిమిషి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చంద్రహాస్, హ్యాపీ బర్త్డే. సో నీ బర్త్డే అన్నావు అన్న ఇంకా నాకు సెంటిమెంట్తో వచ్చేసాను ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేను కలిసి వర్క్ చేశాము చాలా లాంగ్ బ్యాక్, అప్పుడు చాలా చిన్న పిల్లడు తను. సో నాకు ఆ అటాచ్మెంట్ కూడా ఉంది తనతో. అండ్ నేను ఇంకా స్పాయిలర్ అనుకున్నారు. నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే అసలు నాకు నిజంగా తెలియదు 5 రూపీస్ కాయిన్స్తో ఇంత వెనక ఎంత జరిగిందో, ఎంత స్టోరీ ఉందా అనుకొని. సో నేను హైడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారని చెప్దాం అనుకున్నా, తను లీక్ చేసేసాడు ఆల్రెడీ. ఐ థింక్ తను చెప్పినప్పుడు, పాయింట్ చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే నాకు తెలిసి రేపు ట్రైలర్ పడ్డప్పుడు సినిమాకి థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున నేను జయరామ్ గురించి కోసం రావడం జరిగింది. ఇక్కడ రాగానే నా మిత్రుడు మా మెగా సాయి నాకు ఎంతో నన్ను ఒక మంచి సినిమాకి ఒక లైన్ ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది కలర్ ఫోటో సినిమాకి. ఆయన ఆ సినిమా ద్వారా ఏంటి అన్నది ఇలా ప్రపంచాన్ని మొత్తానికి తెలిసింది. దాని త్రూ బేబీ అని తీసి తర్వాత అలాగే ప్రభాకర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన కూడా వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ కూడా ఈ సినిమాలో హీరో అవడం అనేది చాలా హ్యాపీగా వెళ్తున్నాను. అదే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జయరామ్ నాకు చాలా లాంగ్ బ్యాక్ నుంచి మంచి అన్నయ్య అని కూడా నాతో తిరిగేవాడు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను అన్నయ్య, ఈ సాంగ్ చేస్తున్నాను అని చెప్పి చేరబాబు ఏదోడని అనేవాడిని. కట్ చేస్తే లాస్ట్ సాంగ్కి ఉసురు అనే సాంగ్ తీసిన తర్వాత నువ్వు సిల్వర్ స్క్రీన్లో తొందరలో నువ్వు కనిపిస్తావని చెప్పేసి ఆ రోజు నేను అతన్ని అనటం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో అతను తీసినటువంటి సాంగ్స్ అన్ని చూసి చంద్రహాస్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యి ఇవాళ కొత్త కాన్సెప్ట్ తోటి మన తెలుగు ఆడియన్స్కి ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది నిజంగా జయరామ్కి చంద్రహాస్ని గుర్తించడం అనేది నేను జయరామ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా గ్రేట్ చంద్రహాస్. ఎందుకంటే ఇవాళ ఇందాక మా గ్రేట్ డైరెక్టర్ మా బ్రదర్ సాయి రాజేష్ గారు చెప్పినట్టు ఇవాళ చాలా చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అనేది ఇలా థియేటర్స్లో ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కరూ మెయిన్ మీడియా ఇలా చిన్న సినిమాలకు ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదండి. అది నిజంగా మీడియా పీపులే కానీ ఈ సినిమాల్ని ఇంత సపోర్ట్ చేయకపోతే లిటిల్ హార్ట్స్ అన్నది అంత రేంజ్కి వెళ్ళడం కూడా మీరందరే తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది. బట్ దానికి కావాల్సినటువంటి పబ్లిసిటీ మీరందరూ కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యడం వల్ల ఇలా చిన్న వాళ్ళు మౌలి అనేటే కానీ దాంట్లో ఉన్న డైరెక్టర్ అయితే కానీ అలాగ మా జయరామ్ ఈ సినిమాని అంతే విధంగా తెలుగు ఆడియన్స్కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జయరామ్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.